నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను అక్క. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఢిల్లీలో ఎక్కడ ఏ వీధిలో కూడా ఊర కుక్క అనేది కనిపించడానికి వీలు లేదు, వాటిలన్నిటిని వేరే దగ్గరికి అలాకేట్ చేయండి అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. యావత్ దేశంలో రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అటు సోషల్ మీడియా కేంద్రంగా, సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దీని వెనకాల రకరకాల కోణాలు ఉన్నాయి. యాజ్ అ మీరు హ్యూమన్ రైట్స్కి కూడా వర్క్ చేసి ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్గా కూడా వర్క్ చేసి ఉన్నారు. ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే ఇట్లా ఒక జీవిని, ప్రతి జీవి సమతుల్యం అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఈ ప్రకృతిలో ప్రతి జీవి కూడా, ఒక మనిషి ఏం చేస్తాడు అనేది తెలియదు, పక్కన పెట్టద్దాం. మిగతా జీవులన్నీ కూడా బ్యాలెన్స్ ని ఖచ్చితంగా చేస్తాయి. అందుకే అవి క్రియేట్ అయ్యాయి సృష్టిలో. మరి ఈ ఎలా వీటిని వేరే ప్లేస్ కి పంపించేయటం కానీ, అక్కడికి వెళ్తే చంపేస్తారు అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఫ్రీడమ్ ఉండదు వాటికి, ప్లస్ వాటిని చంపేస్తారు, ఫుడ్ లేకపోతే చచ్చిపోతే, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీరు ఈ టోటల్ అంశాన్ని ఎలా చూస్తారక్క? పర్యావరణ సమతుల్యతని మిగతా జీవులు ఇస్తే అవన్నీ కూడా వాడుకోవడం అనేది మనిషి చేస్తాడు. ఇంకోటి ఏంటి అని అంటే, మనిషికి ఏది అవసరమో అండ్ మోర్ ఓవర్ ఎంతవరకు అవసరం అనేది ముందు మనిషికే తెలియదు. కరెక్ట్. అర్థమైందా? అంటే ఇప్పుడు వాటిని ఏమి చేయకూడదు, వాటిని అలా వదిలేయాలి అని అంటే, మీరు రేబీస్ వచ్చిన వ్యక్తి చనిపోతున్నప్పుడు ఎవరైనా చూస్తే గనక అసలు ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది. మన కబడ్డీ ప్లేయర్ రెస్క్యూ చేయబోయి, చిన్న పప్పిని రెస్క్యూ చేయకపోతే ఆ పప్పి కరిచింది అతన్ని. పప్పికి ఆల్రెడీ రేబీస్ ఉంది, అతను రేబీస్తోనే చనిపోయాడు. చిన్న పప్పి కదా అని అతను ఇంజెక్షన్ వేయించుకోలేదు. ఇంజెక్షన్ వేయించుకోకపోవడం తప్పు అని అతను తప్పుగా చూస్తారు. ఎంత అన్యాయం కదా. కానీ అతని మంచి మనస్సే అతనికి శాపమైందా అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, మున్సిపల్ కమిషన్ వాళ్ళు ప్రతి కుక్కకి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ అనేది కంపల్సరీగా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ కాలనీస్ లో కుక్కల్ని చూస్తే అయితే రాత్రిపూట మా మైత్రి చెప్తుంది, బయటికి వెళ్తే భయంగా ఉంటుందమ్మా చాలా అని అంటుంది. నైట్ నేను తీసుకెళ్ళని అంటుంది. ఏ కాలనీలో అయినా ఇదే పరిస్థితి ఉంది. మా ఏరియాలో అయితే సుమారు 20-25 కుక్కలు ఉన్నాయి. అమ్మ కూడా భయపడుతూ కర్రిచ్చుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి. అవునవును. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా భయంగా ఉంటుంది. మీరు చూస్తే కనుక 2 ఏళ్ల పిల్లల్ని పిక్కుందిని చంపేసాయి. బట్ వాళ్ళు ఏవో పాపం చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్తే అవన్నీ గుమిగూడి చంపేయడం, ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం కదా. అవి విన్నప్పుడు బాధ అనిపిస్తుంది చాలా. అయితే ఎవరికైనా పర్యావరణ ప్రేమికులకి కానివ్వు, లేదు అంటే కనుక జంతు ప్రేమికులకి కానివ్వు, వాళ్ళకి బాధ అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఎన్జిఓస్ని ఏర్పాటు చేసుకొని వాటిని ఎట్లా సెక్యూర్ చేయాలి అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా, సుప్రీంకోర్టు కూడా వీటిని తీసుకెళ్ళిపోండి అనేది ఓకే, కానీ ఎవరు కూడా సైటేషన్ అనేది క్లియర్గా చదవరు, ఓన్లీ హెడ్లైన్స్ చదువుతారు. సైటేషన్లో ఏం చెప్పబడుతుంది అని అంటే కనుక, వాటిని హాని చేయకూడదు, వాటిని చంపకూడదు, వాటికి ఒక పునరావాస కేంద్రంగా ఉపయోగం ఉండాలి అని చెప్తుంది అనమాట. మీరు చూస్తే మొన్న వాంతారాకు పంపించేశారు కదా మాధురిని, ఎలిఫెంట్ మాధురిని వాంతారాకు పంపించేశారు. చాలా ఏడ్చారు, అందరూ ఏడ్చారు. అది కూడా కలమని నీళ్లు పెట్టుకుంది. కానీ ఎందుకు పంపించారు? అదేమి పాపం ఇజ్జేలా. ఎప్పుడైనా మదం ఎక్కితే గనక, ఎప్పుడైనా కూడా దానికి ఏదన్నా మెంటల్ గా అదేమన్నా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాయి గనక మనిషిని అసలు ఆస్పిరిన్ టాబ్లెట్ లో మింగేయడం కాదు, తొక్కేస్తుంది. అవును అవునా కదా. దాని ముందు మదం ఎక్కిందంటే ఆడది కదా, దానికి మదం ఎక్కదు అని అనుకుంటే గనక, ఆడదానికి కూడా ఒక్కొక్కసారి మెంటల్ గా ఏమైనా డిస్టర్బ్ అయింది అనుకో, ఎలిఫెంట్ వైల్డ్ యానిమల్, ఎలిఫెంట్ ఇస్ అన్ వైల్డ్ యానిమల్, కాబట్టి అది చిన్న ఆస్పిరిన్ టాబ్లెట్ లాగా మింగేస్తుంది మనం. మీరు చూస్తే ఒక్కొక్క దాంట్లో మామటి చాలా విసిగిస్తూ ఉంటాడు అనమాట. కోపం వచ్చి అది పేపర్ని చింపినట్టు తొక్కేసింది. మనం పేపర్ని ఎట్లా ఉండజేస్తామో అలా కాదు, పేపర్ని ఎలా మడత పెడతామో అట్లా మడత పెట్టింది ఆ మామిటిని. మీద ఆ వీడియోస్ భయానకంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. కాబట్టి అట్లా మనము సైటేషన్లో చంపేసేయండి అని చెప్పరు, దాన్ని వాటిని ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా సూచిస్తారు.
ఆ ప్లేస్ అనేది వీళ్ళు చూడాలి. ఇంకోటి స్టెరిలైజేషన్ చేయకూడదు. వాటి హక్కుని, వాటి స్వేచ్ఛని మనం తీసేసుకుంటామని కూడా అంటారు. అంటే స్టెరిలైజేషన్ ఎన్నిటికి చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి అనేది ఒక ప్రణాళిక వేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్గా చేస్తే అది చాలా ఈజీగానే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. పూర్వం ఇదివరకు మా చిన్నప్పుడు అంటే తీసుకెళ్ళి చంపేసేవాళ్ళు, అదంతా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, తీసుకెళ్ళి స్టెరిలైజ్ చేసేసి వదిలేస్తున్నారు అంటే అన్నమాట. వాటికి పిల్లలు పిల్లలు పుట్టకుండా పుట్టకుండా. ఆపరేషన్. అది కూడా తప్పే అని అన్నప్పుడు ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని రోజులు వదిలేసేయాలి, సమతుల్యతని మనం ఎట్లా మనము పాటించడానికి చూసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. ఓకే. మీరు చూస్తే గనక నిన్ననే నాకు ఒక అమ్మాయి చెప్పింది, గోవా స్టేట్ ఫ్రీ ఆఫ్ రేబీస్ అంట ఇప్పుడు. ఓ వావ్! అంటే వాళ్ళు ఏం చేశారు అలా చేయడానికి అనేది కూడా మనం తీసుకోవాలన్నమాట. ఏది ఏమైనప్పటికీ క్రూరంగా బిహేవ్ చేసినప్పుడు అది కుక్ అయినా ఒకటే, నక్కైనా ఒకటే, పూలైనా ఒకటే మనకి. హా. ఒక అర్థమైందా? దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తూ జంతు ప్రేమికులు ఏమంటున్నారంటే, ఒక మనిషి రేప్ చేస్తే మనుషులందరినీ తీసుకెళ్లి జైల్లో వేయరు, ఎవరు చేశారో వాళ్ళని వేయాలి, మొత్తం కుక్కలన్నిటికీ శిక్ష వేయటం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అక్క? ఎట్లా చూడొచ్చు అని అంటే, ఇప్పుడు మా ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఎట్లాంటి విషయాలు జోలికి వెళ్ళరు అనేది మనకి స్టాంప్ వేసి తెలుసు. వాళ్ళని ఎందుకు పంపిస్తారు? కుక్కలకి అట్లా స్టాంప్ వీళ్ళు చెప్తారా, ఈ కుక్క గరిచింది కుక్క గరవదని? మనిషి జ్ఞానానికి కుక్క జ్ఞానానికి ఒకటేనా? కాదు కదా. ఎవరైనా అటెంప్ట్ రేప్ చేసినా వాడు మానవ మృగంతో సమానము. నేను ఎప్పుడు అంటా, మృగం కూడా అనకూడదు, ఎందుకంటే అది దానికి తెలుసు ఏం చేయాలి అని. అవునా కాదా? ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా లోతుకి వెళ్ళిపోతే ఏంటి ఇలా కూడా మాట్లాడుకుంటామా అని అనుకుంటాం మనం. కాకపోతే జంతువులకు ఉన్నంత సెన్స్ మనుషులకు లేకుండా ఉన్నప్పటికే అలాంటి పనులు చేస్తారు. వాళ్ళని ఉంచొద్దనే అస్సలు జనజీవన స్రవంతిలో వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా పోరాడండి మీరు. ఎవరైతే చేస్తారో పెద్దవాళ్ళనైనా కూడా పద్మిని ఎందుకు వదిలేయాలి? ప్రతిదానికి దానికైనా వాళ్ళని అసలు ఎందుకు వదిలేయాలి? ఈక్వల్ టు మర్డరే కదా, అంతే కదా, మానసికంగా చంపేసినట్టే కదా నువ్వు, అవునా కదా? సో మనిషి చేసే వాటికి, మనిషి జ్ఞానానికి మనిషి చేసే వాటికి అసలు పోలిక కాదు. వాటిని దూరంగా ఉంచాలంటే మీరు తెలుస్తా, సంవత్సరంలో 3.5 లక్షల మందిని కరుస్తున్నాయి. రేట్ అదే, ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళని కరుస్తూనే ఉన్నాయి. సో ఇబ్బంది కదా చాలా. మన ప్రేమ ఒకటి, ఏదైనా కూడా అతి సర్వత్రా వర్జయేత్, అది మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకొని అసలు ఏం చెయ్యాలి అనేది మనం చూసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే, ఇవాళ రేబీస్ ఫ్రీ స్టేట్ గోవా అయింది, రేపు ఇంకోటి అవుతుంది, అలా అవుతూనే ఉంటాయి. సామాన్యులు మధ్యతరగతి పిల్లల్ని కరవటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. పెద్దవాళ్ళకు ఇవన్నీ అసలు ఏసీ గదుల్లో కూర్చుని వాళ్ళకి ఏముంటుంది తెలుస్తుంది? చుట్టూరా బౌన్సర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు సన్నగా ఉన్న బౌన్సర్స్ లావుగా ఉంటారు చక్కగా. అసలు వాళ్ళ జోలికి వెళ్ళాలంటేనే, వాళ్ళతో ఒక మాట మాట్లాడాలంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి రండి సెల్ఫీ దిగుదామంటే కూడా అంతే కదా, అప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. ఇక కుక్కలు వెళ్ళడానికి అవకాశం లేదు. తప్పకుండా అలాంటి వాళ్ళు ప్రేమికులు అదే తప్పకుండా ప్రేమికులు అవుతారు. ఎవరైనా ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరికంటే ఎవర్రా ఇబ్బంది పడిందంటే కుక్కలే. బయట ఫుడ్ లేక ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడ్డాయి. అప్పుడు బాధ అనిపించింది. ఎవరైనా అసలు సెన్స్ లేకుండా ఎవరు మాట్లాడారు కదా. అయితే ఈ పిల్లలు ఏదైతే ఉందో, పేదవాళ్ళ పిల్లలు, ఆ పెయిన్ తల్లిదండ్రులు అనుభవిస్తూ ఉంటారు. పిల్లల్లో వాళ్ళు వెంబడి పడుతుంటే ఎంత ట్రామా ఉంటుందక్క. అవును, జీవిత పర్యంతం ఉంటుంది ఆ భయం. అవును, మరి దానికి ఎవరు సమాధానం చెప్పారక్క? ఎందుకు చెప్పారు? నాకు ఒక్కసారి ఒక కుక్క ఎంట పడినందుకు, అసలు కుక్క అంటే నాకు, మా ఇంట్లో 2 కుక్కలు ఉన్నా కూడా నాకు పిచ్చి భయం. అసలు చాలా భయం అనిపిస్తుంది. ఎందుకు ఒకళ్ళ దగ్గరికి వెళ్తాను నేను, వాళ్ళు పెంచుతూ ఉంటారు మామూలుగా ఊర కుక్కనే, స్ట్రే డాగే, కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది. నాకు గట్టి నమ్మకం అది కరుస్తుంది అని. లేదు అది దగ్గరికి వస్తుంది, మీరు దూరంగా పెట్టండి అంటే అది ఏమనదంటారు, కానీ నాకు ఖచ్చితమైన నమ్మకం అది కరుస్తుంది. నాకు అలా నమ్మకం నా చెప్పు మొత్తం కొరికేసింది ఒక రోజు. నేను వేసుకెళ్ళిన చెప్పులు, నేను చెప్పా ఇది దన్ను కలవడానికే ప్రిపేర్ అయ్యింది, ఏదో భగవంతుడు అట్లా మనం చెప్పలేం. మన ఇంట్లో కూడా
కట్టేసే ఇంట్లో ఉంచమంటాను నేను. హ్మ్. అవి ఏమనదు అంటే మా మైత్రిని అంట అదేమన్నా అని అదేమన్నా చేస్తే ఎవరు హ్మ్. సమాధానం చెప్పాలి? కరెక్ట్. చేతులు కట్టుకొని తిట్లు తింటూ హ్మ్. వాళ్ళకేమవుతుందో అని భయపడుతూ ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళకి మొహం చూపించలేకుండా ఇవన్నీ అవసరమా మనకి? ఎగ్జాక్ట్‌లీ. కట్టే ఉంచమ్మా నీకేం తెలీదు. దానికేం తెలీదు. దానికి అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందనేది మనం చెప్పలేం పద్మిని. హ్మ్. హ్మ్. వాటికి కూడా జనరేషన్ గ్యాప్ వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. నా చిన్నప్పుడు పెంచడం వేరు. ఆగు బ్రౌనీ అంటే ఆగిపోయేవి. ఆగు గ్రీనీ అంటే ఆగిపోయేవి మా కుక్కలు. ఇప్పుడు అలా కాదు. హ్మ్. అవి కూడా పిల్లలతో సమానంగానే అల్లరి చేస్తున్నాయి. హ్మ్. అరవద్దు అనంటే ఇంకా ఊరుకో వాటికి భాష అర్థమవుతుంది. అన్నీ అర్థమవుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా కరెక్ట్. హ్మ్. హ్మ్. రైట్ అక్క. అయితే ఈ ఎవరైతే జంతు ప్రేమికులు ఒక సైడు ఫస్ట్ అసలు వాల్యూ అంటే ఇవ్వాల్సింది మనుషులకి అని కొంతమంది అంటే చాలా లాయల్ జీవి ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది కుక్క మాత్రమే అని కొంతమంది. బాబు ముందు మనిషికి ఇవ్వండి వాల్యూ నాకు అని అర్థం కొంతమంది. కాదు. లివింగ్ హ్మ్. ఇన్ రిలేషన్‌షిప్స్ పర్వాలేదు అన్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదు పద్మిని. హ్మ్. హ్మ్. సుప్రీం కోర్ట్ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్స్ హ్మ్. ఆహ్, ఓకే. పట్టించుకోకండి అన్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదు. హ్మ్. దానివల్ల ఎంతమంది జీవితాలు హ్మ్. నాశనం అయిపోయాయి అనేది ఎ అసలు లెక్కకు మించినవి. హ్మ్. తెలుసా? హ్మ్. మరి అలాంటప్పుడు మాటలు రావు. ఇలాంటప్పుడు ఎట్లొస్తాయి మాటలు అని హ్మ్. అనిపిస్తుంది నాకు. డెఫినెట్‌లీ. దేనికి స్పందించాలి? దేనికి మంచి స్పందించకూడదు? మంచి ఎన్‌జీఓస్ ఉన్నాయి. హ్మ్. వాటికి కూడా మీకు తెలీదు. మంచి మంచి ఎన్‌జీఓస్‌ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కిందకి వేస్తారు. ఒక సిట్ లాంటి వాటిని వేస్తారు. అలా ఉత్తిగా లేకుండా చేయండి అంటే కనిపించినప్పుడు షూట్ అట్ సైట్ ఆర్డర్‌కి కాదు అవి. కాదు. వాటిని రెస్క్యూ చేయడం. హా! అవి వాటికి టైమ్ టు టైమ్ ఇవ్వడం. ఇంకోటి టైమ్ టు టైమ్ తినక ఆకలి మీద కూడా వాటికి ఏం చేయాలో తెలియక అవును. కూడా అగ్రెషన్ అట్లా వస్తుంది. అరోగెన్స్ వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు మగ కుక్కలకైతే వర్షాలు పడిన తర్వాత నుంచి ఆ హ్మ్. అరోగెన్స్ స్టార్ట్ అయిపోతుంది. అవన్నీ ఉంటాయి గదా! హ్మ్. అవన్నీ గూడా తీసుకొని వాటిని ఎట్లా మనం స్టాప్ జేయాలి అనే దాని మీద వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కిందకెళ్తారు. ఉత్తిగా సుప్రీం కోర్ట్ ఏదో కుక్క కనపడితే కాల్చి చంపేయండి అని అనరు. డెఫినెట్‌లీ అనరు. ఇక ఈ డాగ్ లవర్స్ అందున స్ట్రే డాగ్ లవర్స్ జంతు ప్రేమికులు ఎంతో కొంత ఈ ఎన్‌జీఓస్‌కి డొనేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బావుంటుంది. రాదర్ అవును. దాన్ సోషల్ మీడియాకొచ్చేసి కుక్కల్ని ఏమనకుండా ఆ! కుక్కల్ని ఏమనంటే మేము ఊరుకోమని మీరు అరవటం కంటే ముందు ఎన్‌జీఓస్‌కి మీరు మీ వంతు సహాయం చేస్తే బావుంటుంది. అవును. హా! రైట్ అక్క. అలాగే ఎవరైతే తల్లులు సఫర్ అవుతున్నారో తమ పిల్లలు ఆ తల్లికే తెలుస్తుంది ఆ బాధేంటో. అవును. ఒక వీడియో చూసి చాలా మనసుకి చాలా కష్టం అనిపించింది. ఆ మదర్ ఎంత రెస్క్యూ చేయడానికి ఎంత ట్రై చేస్తుందో. హ్మ్. ఏ తల్లికి ఇట్లాంటి కష్టం రాకూడదు. కుక్కలు అవును. కరిచేసి చచ్చిపోయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అవును. ఏ తల్లికి ఆ కడుపు కోత రాకూడదు. ఇట్లాంటి పిచ్చి కుక్కలకి మాత్రం డెఫినిట్‌గా ఏదైనా ట్రీట్మెంట్ హ్మ్. ఖచ్చితంగా చేయించాలని మీరన్నట్టుగా సుప్రీం కోర్ట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఆహ్వానిస్తున్నారు. అవునవును. రైట్. డెఫినెట్‌గా. రైట్. ఎందుకంటే వాటి రక్షణ గూడా ఇంపార్టెంటే యాహ్! గదా! యాహ్! రేబీస్ వస్తే మనుషులొక్కడే చనిపోవడం కాదు. అవి హ్మ్. గూడా అలానే చనిపోతాయి. చనిపోతాయి. వాటికి రాకుండా చేయమనే గదా అర్థం. హ్మ్. వాటిని జాగ్రత్తగా చూడండి అనే గదా ఆ! అర్థము. రైట్. హ్మ్. రైట్ అక్క. చాలా బ్యూటిఫుల్‌గా అనాలిసిస్‌ని అంటే చాలా బ్యాలెన్స్డ్‌గా ఆలోచించాలి అంశాన్ని. ఊరికే ఎమోషన్‌ని జోడించేసి మాట్లాడేయడం కాదు. చాలా హ్మ్. చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే.